హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేసీఎన్ తెలుగు వ్లాగ్స్. ఇవాళ మనము మహాబలిపురంలో ఎప్పుడు కిటకిటలాడుతూ ఉండే ప్రాంతానికి వచ్చాం ఫ్రెండ్స్. ఇప్పుడిప్పుడే రద్దీ ఎక్కువ అవుతా ఉంది. 5 రథాస్ లేదా పంచరథాల దగ్గరికి అయితే వచ్చాం ఫ్రెండ్స్. మహాబలిపురంలో చూడదగ్గ అతి ముఖ్యమైన ప్రదేశాల్లో ఈ పంచరథాల ప్రాంతం ఒకటి. వీటి ఆకారము ఉత్సవమూర్తులను ఊరేగింపుగా ఊరేగిస్తారు కదా, అలాంటి రథాలను పోలి ఉండడం వల్ల వీటిని పంచరథాలు లేదా 5 రథాస్ అని పిలుస్తారు ఫ్రెండ్స్. వీటిలో ద్రౌపది రథము అతి చిన్న రథముగాను, అదేవిధంగా భీముని రథము అతి విశాలమైన రథముగాను, ధర్మరాజు రథము ఎత్తైన రథంగా ఉంది ఫ్రెండ్స్. ఇది ధర్మరాజు రథం అండి. ఈ ధర్మరాజు రథము ఇక్కడ ఉన్నటువంటి పంచరథాలలో అతి ఎత్తైన రథము. పేరుకే రథం కానీ చూసేందుకు ఒక చిన్న దేవాలయంలో కనపడుతుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి భీముడి రథం. భీముడి రథము ఆయన ఆకారానికి తగ్గట్టుగా చాలా విశాలంగా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే పంచపాండవులలో అతి బలవంతుడు భీముడు. ఆయనకు తగ్గట్టుగానే ఈ రథాన్ని చెక్కడం జరిగింది. లోపల అసంపూర్తిగా మలచబడిన శిల్పకళ కొంచెం కనబడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మొదటగా కేక వేసింది నేనే ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు చాలా ప్రాంతాల్లో వాళ్ళు ఫోటో దిగుతున్న ప్రతి చోట అందరూ బిగ్గరగా కేకలు వేయడం అయితే జరిగింది. వాళ్ళ గ్రూప్ ఇక్కడికి వచ్చిందని వాళ్ళకు సంకేతం ఇస్తూ గట్టిగా కేక వేశాను. మా ఫ్రెండ్స్తో చిన్న నేను కూడా అంతే విధంగా అల్లరి చేసి ఉండేవాడినేమో.
ఇక మూడవ రథం వచ్చేసి గాంధీవధారి అయినటువంటి అర్జునుడి రథం అండి. ఇదే అర్జునుడి రథము. పంచరథాస్లో ద్రౌపది రథ మామూలుగా మనం పంచరథాలని చూడడానికి వెళ్ళినప్పుడు స్టార్టింగ్లోనే ఉంటుంది. అర్జునుడి రథం పక్కనే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ రథం పైన ఎలాంటి విగ్రహాలను చెక్కి ఉంచకుండా ప్లెయిన్లో ఉంచి ఉంటుంది. సైడ్ గోడలకి లోపలైతే విగ్రహాలు ఉన్నాయి, కానీ పైన కప్పుకు ఎలాంటి విగ్రహాలు చెక్కబడలేదు ఫ్రెండ్స్. చూడండి, ఇలా ప్లెయిన్గా ఉంది. చుట్టూ 4 పక్కల కూడా దాదాపు ధ్వంసం అయిపోయిన విగ్రహాలు పక్కనైతే ఎక్కువగానే ఉన్నాయి. ఇక చివరగా నకుల సహదేవ రథం అండి. ఇది వచ్చేసి మిగతా 4 రథాలకు ఆపోజిట్ వేలో ఉంటుంది. మిగతా 4 రథాలు వరుస క్రమంలో ఉంటే ఇది వచ్చేసి వాటికి అభిముఖంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ మహాబలిపురం గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్లో అక్కడక్కడ ఏరేసినట్లుగా మనకి ఇక్కడ కనపడుతున్నట్లు మోనోలిథిక్ టెంపుల్స్ అయితే కనపడుతున్నాయి చూడండి. వీటిపైన సైడ్ గోడలకు ఎలాంటి విగ్రహాలను చెక్కకుండా పైనుంచి చెక్కకుండా రావడం అయితే జరిగింది. తర్వాత వీటిని అట్లాగే వదిలేశారు. లోపల గుడి లోపల ఎలాంటి విగ్రహాలను కూడా ఏర్పాటు చేయలేదు ఫ్రెండ్స్. మనం ఇవి మహాబలిపురం దాటి వెళ్తున్నప్పుడు మనకు ఈ గుళ్ళు కనపడతాయి.